సంగమా మీ నడుములు కట్టుకొనిడి. ఏమిటి నడుము? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవరా. మొదటి పేతురు స్థిరంగా ఉండాలంటే, జారిపోకుండా ఉండాలంటే, బిగువుగా ఉండాలంటే నడుములు కట్టుకోండి. కాబట్టి మీ మనస్సు అను నడుములు కట్టుకోండి. అంటే ఏం కట్టుకోవాలట? మీ మనస్సులు కట్టుకోండి. దేవునికి స్తోత్రం. మనస్సు కట్టుకోవాలట. మానవ మనస్సు కట్టుకోవాలి. ఎలాంటిది మానవ మనస్సు? పెడితే పెళ్ళి, లేకపోతే కట్టుకోండి. మీ మనస్సులు కట్టుకోండి. మీ నడుము అనే మనస్సు కట్టుకొనుడి. అంతేనా? చదువు మౌనిక, మళ్ళా చదువు. మైక్లో చదువు. వినపడుతుందా? మైక్లో చదువు, అందరికీ తెలియాలి కదా. కాబట్టి మీ మనస్సు అను నడుము, మనస్సు అనేటువంటి నడుము కట్టుకోవాలి. మన మనస్సులు ఎలాంటివో నేను చెప్పక్కర్లేదు, చెప్పిద్దరు కూడా. అమ్మగారు ఉండిపోయారు ఇక్కడ. లేకపోతే మొదటి సంవత్సరం 12వ సంవత్సరం వరకు నా మనసు ఎలాగుందో, 12 నుండి 20 వరకు ఎలా ఉందో, అక్కడి నుండి పెళ్ళయ్యే వరకు ఎలాగుందో, పెళ్ళయ్యాక ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో కూడా చెప్పేద్దును. అమ్మగారు ఉన్నారు. వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళక బొగ్గల్లో పొడిచేక ఇప్పటికే లోనకు పోనీ జారిపోతున్నాయి కిందకి అన్నీ. అంటే వయసు సెక్స్ చేసుకున్నాడు డాక్టర్ గారు. అన్నీ సెక్స్ చేసుకుంటాను కానీ వయసు సెక్స్ చేసుకోరు. ఎందుకంటే ఈ మనసుకు 16 సంవత్సరాలు, ఇంకా మేజర్ అవ్వలేదు ఇది. మనసు మాట అయిపోయి ఎందుకు విందరా, అందుకే కొట్టుకోమంటున్నాడు. మీ మనసున్న మనిషికి సుఖము. అయ్యి బాబాయ్, మనసు ఉంటే మళ్ళా అన్నీ వచ్చేస్తాయి. ఇంక చెప్పక్కర్లేదు. ఒక మనసు కాదు, రకరకాల మనసు. మనోళ్ళ మనసు అలాంటిది తెలుసా? మన ఇంట్లోని కాల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది ముఖం కడుక్కోవడానికి. ఆ పేస్ట్తో కడుక్కోడాడు. పక్కింటి వాళ్ళు గానుగ చెట్టు పొరలు ఇరుతాడు. మన మనసు అలాంటిది, మన కల్చర్ అలాంటిది, మన సంస్కృతి అలాంటిది. మారాలి. దేవునికి స్తోత్రం. మన వ్యాపారమైనా, మన ఉద్యోగమైనా, మన చదువైనా, మన బ్రతుకైనా, మన ఏ పనైనా, మన వ్యవసాయం అయినా సరే ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. సహోదరులారా, మధ్యాకాశంలోనికి రాబోతున్నాను. మీ మనస్సులను కట్టుకోండి. ఎవరైతే మార్పు చెందిన మనస్సు, దేవునికి స్తోత్రం, మార్చుకోవాలి. మనసు మారండి. ఎవడు మారతాడు? ఎవడో మారడు. ఎవ్వరూ మారరు. యేసుప్రభు పోతున్నవాడే మారలేదు. పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు 3 సార్లు అన్నాడు. మళ్ళీ ఒకసారి కాదు, 3 పత్రికలు రాశాడు. మళ్ళా ఆయనే మారలేదు. ఆయన కూడా తిరిగిన తోమ మారలేదు. ఎవ్వరూ మారరు. ఎవరు చెప్పినా మారరు. నీ మనసుతో నువ్వే చెప్పుకుని నువ్వే మారాలి. మారాము గనుకే మందిరంలోనికి రాగలిగాం. చప్పట్లు కొట్టండి అందరూనే. ఇవాళ ఆరాధనకి వెళ్ళాలని మార్చుకున్నారు. ఇవాళ మందిరంలో ఉండాలని మార్చుకున్నారు. 6 నెలలు దేవుడు కాపాడాడు. దేవుని దగ్గర కృతజ్ఞత తెలియచేయాలని మార్చుకున్నారు. మారిన వారే దేవునికి స్తోత్రం. మార్చుకోవాలి. ఈరోజు మేడలో ఉండగలిగామంటే మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఏదేదో ఆలోచించేస్తుంది. రాష్ట్రాలు దాటేస్తుంది, దేశాలు దాటేస్తుంది. మనసును జాగ్రత్తగా, దేవుని స్తోత్రం. 786 పేజీ, పాత నిబంధన 786 పేజీ, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం చివరిలో చదువురా. 2వ అధ్యాయం 16వ మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం చివర, మీ మనస్సులను కాచుకొనుడి. మలాకీ ప్రవక్త అంటున్నాడు, క్రైస్తవ సంఘమా, మీ మనస్సులను కాచుకోండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని మనసు ద్విమనస్కొద్దు. ద్విమనస్కులు 2 మనసులు వస్తాయి. 2 మనసులు ఉంటాయి ప్రతి ఒక్కరిలోని.
వాత వేయబడిన మనస్సు ఉంటుందట. ఎంతమంది చెప్పినా విండో, ఎవరు చెప్పినా విండో. సావనన్నా సత్తాడు కానీ, తిట్లన్నా తింటాడు, జైలు పోలన్నా అయిపోతాడు కానీ, ఇలా చెయ్యొద్దురంటే ద్విమనస్కులు. దీర్ఘాయుష్మంతుడు అగిన తల్లిని తండ్రి ఆ మనసులో నుండి పక్కకు వెళ్ళే మనస్సును కాచుకొనుడి. దేవునికి స్తోత్రం. మీ మనస్సులను కాచుకొనుడి, మీ నడుమను మనస్సు కట్టుకొనుడి. దేవునికి స్తోత్రం. ఘోరమైన వ్యాధి. ఇంట్లో గోంగూర నచ్చదట, పొరుగింటి ఇంట్లో ఇల్లాలు ఉంటుంది, అసలు నచ్చదు ఆవిడ. ఏంటి ప్రభుకు కూడా అపోస్తలుడైన పౌలుకి తెలుసు అనుకుంటాను రా గొడవ. అందుకే పురుషులారా మీ సొంత మీ భార్యలను ప్రేమించడి అంటే, పురుషులారా మీ భార్యలను, బయటోళ్ళని కాదు. అమ్మా ఆయనకి తెలుసు అనుకుంటాను, ఎక్స్పీరియన్స్, అనుభవం. ఏంటి వద్దు, మీ మనస్సులను కాచుకునిడి. దేవుని స్తోత్రం. 6 నెలలు మనసులో ఏముందో ఏం చేసామో గత తీసి రాబోయే 6 నెలలు మరలా డిసెంబర్ 31లోగా భక్తి జీవితం, భక్తిగా ఉంటానని మనసులో స్థిరపరచుకోండి. 6 నెలలు మందిరంలో ఉంటాం, మనసులో స్థిరపరచుకోండి. 6 నెలల కాలంలో వేకువనే లేచి మర్ర పెట్టుకుంటాం, మనసులో మీరు తీర్మానం చేసుకోండి. 6 నెలలు కూడా కష్టపడి పనిచేస్తాం. వారు చురుకైన వారు, ఏ పని ఉంటే పని చేస్తాం. చేసిన పని కష్టార్జితం ఖర్చు పెట్టుకోగా కొంత పొదుపు చేస్తాం, కొంత మిగిలిస్తాం, కొంత దాచుకుంటామని మనస్సులో ఈ దినమే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ క్రైస్తవ సంఘమా, మీ మనస్సులను కట్టుకొనిడి. మనస్సులు కట్టుకోండి. అలాగనే మరొక మంచి మాట అంటాడు, మీ దీపములు వెలుగనీయుడి. యోహాను సువార్త, మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో మీ నడుములు కట్టుకొనిడి, మీ దీపములు వెలుగునీయుడి. దీపములు వెలుగనీయుడి. దీపం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన ప్రాణం. మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ దీపము వెలుగునీయుడి. అందరం దీపాలమే, ఆడవాళ్ళు దీపాలమే, మగవాళ్ళు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం అనగా ప్రాణం, ఊపిరి, గాలి, ఆత్మ. వీటన్నిటికీ ఒకే అర్థం వస్తుందిరా. మీ ప్రాణములు కాపాడుకోండి, మీ దీపము వెలుగనీయుడి. మీ ప్రాణములు కాపాడుకోండి. వయసు వచ్చేసింది, ఎంత తినాలో అంతే తిందారు, ఎంతవరకు ఉండాలో ఎంతవరకు సరదాలో. దీపం మీ దీపములు వెలుగునీడి. అందరము దీపాలమే, రకరకాల దీపాలు. మిల్కు మని వెలిగే దీపాలు కొన్ని ఉంటాయి. వెలుగుతుంది ఆరిపోతుంది, వెలుగుతుంది ఆరిపోతుంది. ఎన్నిసార్లు పెట్టినా సరే ఆరిపోతూ ఉంటుంది. కరెంటు ఉన్నా ఎలగడ దీపాలు కొన్ని ఉంటాయి, రకరకాల దీపాలు. అయితే రాబోయే 6 నెలలు మన దీపం వెలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వరమెత్తి చెప్తారు, చప్పటి కొడుతూ చెప్తారు, ఆరోగ్యంతో చెప్తారు. దేవుని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, స్తుతిస్తూ, కృతజ్ఞతతో పూజిస్తూ, హల్లెలూయా. మీ దీపములు వెలుగునీడి. ఒకప్పుడు గొప్పగా వెలిగారండి, ఒకప్పుడు గొప్పగా బ్రతికారండి, ఒకప్పుడు ఆత్మీయతలో ఉన్నత స్థితిలో ఉన్నారండి. వారి పితరులందరూ కూడా భయభక్తులతో జీవించారండి. వారందరూ ఒక దేవుని భక్తులతో ఉండేటువంటి. ఆరిపోయిందేమో సరి చేసుకుందారి. మీ దీపములు వెలుగునీడి. యెహోవా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మీ మనస్సులను కట్టుకొనిడి. మీ దీపం వెలుగునీయుడి. మనస్సులు కట్టుకోవాలి. దీపాలు, దీపం అనేటువంటి నీవు నేను వెలుగుతూ ఉండాలి. అనేకులకు వెలిగిస్తూ ఉండాలి. అనేకులను మన వెలుగులో నడవాలి. చప్పట్లు కొడతారు అందరూని. హల్లెలూయా.
మనస్సు కాచుకోవాలి. ఘోరమైన వ్యాధి. వయసుకు మించిన మాటలు, చదువుకి మించిన మాటలు, స్థితికి మించినటువంటి పనులు వద్దు. అమ్మ నాన్న చెప్తారా, నువ్వు టీనేజ్లో ఉన్నావు, నీకు తెలీదు. అమ్మా, నువ్వు పలానా వాడిని పెళ్లి చేసుకోరా, మాట విను, ఆశీర్వదింపబడతావు. రాజులా బ్రతకాలంటే కూలోడులా కష్టపడాలి. నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలంటే నీ తల్లి మాట తండ్రి మాట వినండి యవ్వన బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నచ్చరు నీకు, ఎందుకంటే నీకు అన్నీ తెచ్చిపెట్టారు కనుక. నిన్ను అప్పుడే హాస్టల్లోనే పడితే అప్పుడు తెలుసు నీకు, గజ్జొచ్చేసిన చదువులో. అక్కడ రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. నీ మనస్సు వేరుగా వెళ్ళిపోను. లేదే నీ నల్లారు ముద్దుగా పెంచారే, నీ అల్లరంతా భరించారే, నీ ఖర్చంతా భరించారే, నీ నిందంతా భరించారే, నీకు వచ్చిన నింద వారి మీద వేసుకుని వారి భరించారే. పెద్దల మాట సద్దన్నం మూట. ఏ వయసులో జరగవలసిన కార్యాలు ఆ వయసులో జరగాలి. తల్లిదండ్రులు చెప్పినప్పుడు విను, కంగారు పడిపోకో. 7th క్లాస్ చదువుతూ పెళ్లి చేసేయమంటావేటి నువ్వు? మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అమ్మమ్మ అయిపోతావు. పెద్దోళ్ళు మాట వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టము. దీపములు వెలుగునివిడి. దీపము మానవుని యొక్క ప్రాణము, జీవము. ఈ దీపములు వెలుగునివిడి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదువురా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుతారు. దేహమునకు దీపము కన్ను. ఏంటి? దేహమునకు దీపం ఏంటి? కన్ను. మన దేహమునకు దీపము కన్ను. మన కన్ను సరిగ్గా ఉంటే మన బ్రతుకు సరిగ్గా ఉంటుంది. మన చూపులు సరిగ్గా ఉంటే మన బ్రతుకు సరిగ్గా ఉంటుంది. మనం చూసే విధానము సరిగ్గా ఉండాలి. చూసే విధానం, చూపులు వేరు, దాని విధానం వేరు. అమ్మా చూడొద్దమ్మా, చూడొద్దంటున్నా చూస్తూనే. అయ్యి బాబోయ్, ఆయన ఎక్స్పీరియన్స్తో రాసిన ఆయన ఉంటారు. మనందరి మైండ్లోకి ఎక్కేసి రచన రచించాడు. ఆకాశమా ఆలకించుమో భూమి. పిల్లలను పెంచి పెద్దోళ్ళు చేశాను, వారు నా మీద 6 నెలలు వారి కొరకు పత్యం చేశాను. 9 సార్లు వారికి టీకాలు వేయించాను పోలియో రాకుండానే. అప్పర్ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసిన వారిని ఎల్కేజీ యూకేజీల్లో అప్పర్ ప్రైమరీలో జాయిన్ చేశాను 1వ క్లాస్ నుండి 5వ క్లాస్ వరకు. హై స్కూల్లో జాయిన్ చేశాను 6వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు. జూనియర్ కాలేజీ, ఇంటర్మీడియట్, అలాగే నేను కాలేజీకి పంపించాను, డిగ్రీలు చదివించాను, యూనివర్సిటీలకు పంపించాను, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. నా మాట వినడం లేదు, ఎందుకంటే చూసే విధానంలో తేడా వచ్చేసింది. తల్లిదండ్రులను చూసే విధానంలో, పెద్దలను చూసే విధానంలో, లోకాన్ని చూసే విధానంలో, బ్రతికే విధానంలో. నీ దేహమునకు నీ కన్నే దీపము. దేహమునకు దీపము కన్ను. ఇదేమిట్లారా, ప్రభు రాకడ వర్తమానం చెప్తూ అంటున్నాడు, మీ నడుములు కట్టుకోండి, మీ మనసు కట్టుకోండి, మీ యొక్క దీపములు వెలుగునీయడి. దేవుని స్తోత్రం. ఆరిపోయిన దీపాలు కాదు, మిల్కు మని వెలిగే దీపాలు కాదు, రాలిపోయిన దీపాలు కాదు, వెలిగే దీపాలు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘము వెలిగే దీపము. చప్పట్లు కొట్టండి. దేవుని కుమారులు కుమార్తెలు వెలిగడి దీపములు. అయితే నవంబర్ నెలలో దీపారాధన, నవంబర్ నెల 1 నెల వెలిగేటువంటిది కాదు. పుట్టినది మొదలుకొని గిట్టేంత వరకు వెలుగుతూ ఉండేవారే క్రైస్తవులు. చప్పట్లు కొడుతూ దేవస్తుతుందారే. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును వెలిగించు. ఆత్మాది. దేవునికి స్తోత్రం. ఈ దీపం
పుట్టినది మొదలుకొని గిట్టేంత వరకు వెలుగుతూ ఉండాలంటే ప్రభువైన యేసయ్య నీడలో, యేసుక్రీస్తు నీడలో, ప్రభు పాదాల దగ్గర వినయ విధేయతలతో, తగ్గింపు జీవితంతో, అణుకువగలిగి విరిగి నలిగినటువంటి మనస్సుతో ఎవరైతే ఉంటామో వారిని కడ వరకు దేవుడు వెలిగిస్తారు. వారు ముసలితనమునందు చిగురు పట్టుచు ఎలా ఉంటారా? పచ్చగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే ముసలిళ్ళందరికీ మళ్ళా 10,000 కూడా చేయమని ప్రార్థన చేస్తారు. దేవుడికి స్తోత్రం. 7,000 చేసుకున్న మీకే 10,000 ఇచ్చును గాక. వారికి మాత్రం మీరు తెచ్చును గాక. ఆడబిడ్డల తండ్రిని, పెళ్లికి వచ్చిన పిల్లలు వారికి కొంచెం పెంచండి. దేవుడికి స్తోత్రం. ఈ పెన్సులు పెరుగుతున్నాయి కానీ వారికి మాత్రం పెంచుతుందమ్మా, పెంచుతుంది. 20% చెయ్యండి. దేవుడికి స్తోత్రం. ఆర్థిక శాఖ అంతా శాంతంగా అప్పించారు. సురేష్ కొన్ని వెళ్ళండి. ఎంత వస్తుంది, ఎంత పోతుంది సంఘం? ఎందుకంటే సంఘం తీసుకోవాల్సింది ఆవిడే కదా. దాన్ని బట్టే మీ యొక్క ఖర్చులు ఉండాలమ్మా. మన సంఘంలో 5 వారాలు చూడాల. 5 వారాల్లో ఎంత వచ్చింది, ఎంత బయటకు వెళ్ళిపోయింది, ఎంత బాగుంది, ఏమీ లేదా. మళ్ళీ కరెంటు బిల్ అయ్యి నేనే కట్టుకుంటాను, నేను పాలకి ఇచ్చుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండాలంటే, శాంతం పిల్లలకి పెద్ద కట్టాలు ఇచ్చి పెళ్లి చేయాలంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 7,000 రాబోయే సంవత్సరం ఇచ్చే 10,000 కూడా తెచ్చి ముందే ఇచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. ఇస్తారా? గట్టిగా చెప్పరా? అయితే ₹1,00,00,000 కట్టమని ఇచ్చేస్తాను ఎవడని సరే. దేవునికి స్తోత్రం. మీ దీపములు వెలుగునీయడి. వెలగాలి, వెలగాలి, వెలగాలి. ఈడేట్రా, ఆడేట్రా, అలాగేట్రా. ఎప్పుడు వెలుగుతుండాలి. మన మొక్కలు చూస్తేనే అవతలోడికి జ్వరం తగ్గిపోవాలి. అలాగ ఉండాలి. ఎప్పుడు కూడా తలనిండా నూనె రాసేసి అన్నీ తీసేసి కనీసం చిన్నపట్టు కూడా ఉండకుండా ఏదో పోగొట్టుకున్న మనిషిలాగా ఉంటుంది. అంటే మనందరం భక్తి పొర్రాలని చెప్పుకోవడం కొరకు. వేషం వద్దు. వేషం వేసుకుని వెళ్ళాడు సౌలు విగ్రహారాధకుల దగ్గరికి. రాజుగారు వేషం వేసుకుని వెళ్ళాడు రా. వేషం వద్దు. మన ఆత్మీయత ఏదో మన ఆత్మలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దీపములు వెలిగినివ్వడి. ఆరిపోని సంఘాలు, ఆరిపోయిన పాస్టర్ గారులు, చల్లారిపోని వాక్యాలు, చల్లారిపోని భాషలు, చల్లారిపోని ప్రవచనాలు, చల్లారిపోని కూటాలు, చల్లారిపోయిన ఈ సంవత్సరం కూటాలే సభలేయట్లేదు. చల్లారిపోయారు, ఆరిపోయారు. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే యేసు ప్రభు వెలిగించయ్యా అని ఆయననే వేడుకోవాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. అనుకున్న రీతిగా ఒక్కొక్కసారి ఆరిపోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలు, ఏం విచారించడం అవసరం లేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో ఆ యొక్క హిజ్కియా పరిపాలనకు వచ్చేసరికి మందిరములో దీపారాధన లేదు, మందిరములో వెలుగు లేదు, మందిరములో వాక్యము లేదు, మందిరములో పాటలు లేవు, మందిరములో ఏమీ లేనటువంటి పరిస్థితులలో ప్రియమైన దేవుని బిడ్డలారా హిజ్కియా వెంటనే మందిరపు తలుపులు తెరచెను. దీపము వేయటం మానివేసిరి కానీ దీపములు వెలిగించుటకు యాజకులను నియమించెను. దహన బలులు ఆగిపోయినాయి. దహన బలులు అర్పించుట కొరకు యాజకులను నియమించెను. దేవుని స్తోత్రం. ఆరిపోయిన దీపాలు అయితే మరలా వెలిగించుకుందారు. ఆరిపోయినటువంటి మందిరంలో దీపమును హిజ్కియా వెలిగించాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మీ దీపములు వెలిగినీడి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం కూడా చదువుతారు. 119వ కీర్తన 105వ వచనమును. 119వ కీర్తన 105వ వచనం. త్వరగా ఏంటి అలాగల తిరిగేస్తారు? ఇంటికాడ చదవరా? నీ వాక్యము నా పాదములకు దీపము. దేవునికి స్తోత్రం. వాక్యమే, నీ వాక్యము నా పాదములకు. వాక్యమనే వెలుగులో మనలను మనం సరి చేసుకోవాలి. వాక్యమనే వెలుగులో మనల్ని మనం దిద్దుకోవాలి. వాక్యమనే వెలుగులో మనలను మనం పటిష్ట చేసుకోవాలి. వాక్యమనే వెలుగులో మనంతటా మనం ప్రభుకు దగ్గరగా జీవించాలి. నీ వాక్యము నా పాదములకు. ఎంతమంది వాక్యం చదివారో వారందరినీ దేవుడు దీవించిన గాక. ఈవేళ చదివినవారు అందరినీ, చదవని వారు రేపు నుండి మొదలు పెట్టండి. పొద్దుటే ఒక వచనమన్నా చదవ, కనీసం క్యాలెండర్లోదన్నా చదువుకోండి. నీ వాక్యము నా పాదములకు దీపము. నీ వాక్యము నా పాదములకు దీపం. నీ వాక్యమే నా పాదములకు దీపము. అలాగే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చదవరా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. త్వరగా సమయం అయిపోయింది.
ఆజ్ఞే దీపం, అంతే. ఏంటి దీపం? ఆజ్ఞే దీపం. నేను తప్ప వేరొక దేవుడు నీకు దీపం, వెలుగు. ఆజ్ఞను అనుసరిస్తే వెలుగు. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు అయిపోయినాయి. నన్ను ఆరాధించువారు ఆత్మతోను, ఆరాధనలో ఉన్న వారందరూ వెలిగింపబడతారు. ఆజ్ఞయే దీపం. ఒకరు కంటే ఒకరు తక్కువ వారుగా ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని, అంతే. అమ్మగారి ఇంట్లో వాళ్ళు వస్తే బాత్రూంలోనే మైసూర్ శాండిల్ సబ్బు పెట్టేస్తాం. అయ్యగారి ఇంట్లో వాళ్ళు వచ్చారు ఇంకా ఆ బాత్రూంలోని లైఫ్ బాయ్ సబ్బు, అది కూడా ఏంటి శాంపుల్ సబ్బు. ఇదేంటి ఇంత చిన్నది కొన్నామంటే త్వరగా వెళ్ళిపోతారన్నట. లేదు 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 లేదు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ. మన భక్తికి మనం మార్కులు వేసుకుందారా. ఎవరి వరకు ఎందుకు? ఎవడో ఏదన్నాడు ఇంకోటి. మనకు ఎంత భక్తి ఉందో అంత భక్తికి మనం మార్కులు వేసేసుకుందాం. ప్రభు కూడా మనల్ని అబ్రహామును పరిశోధించినట్లు పరిశోధించకుండా ఎంతగా మందిరంలో ఉంటున్నాం, ఎంతగా ఆరాధనలో ఉంటున్నాం, ఎంతగా మందిరంలో ఉండేవారు ఫలిస్తారు. ఎండిన కర్ర పుష్పాలు పూచింది. చప్పట్లు పట్టండి అందరూనే. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదో, నీ కుడి హస్తము నిత్యమునా నాకు సుఖక్షేమమేగా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణు. నీ లోకమునందు నీవు తప్ప. దేవునికి స్తోత్రం. ఆజ్ఞయే దీపం, ఆజ్ఞయే దీపం. ఏమిటి ఆజ్ఞ? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం. వేసవకాలం ఆరాధనలన్నిటికీ వచ్చిన వారు అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ దినము మందిరానికి వచ్చిన వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మరలా రాబోయే 6 నెలలు ఏనాడు మందిరం మానొద్దు. మందిరంలో ఉండండి. ఆజ్ఞను నెరవేర్చిన వారు అవుతారు. వెలుగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. వెలిగిస్తూ ఉంటారు. నీ వెలుగులో అనేకులు నడుస్తారు. నీ వెలుగు అనేకులకు ఆశీర్వాదం. నీ వెలుగు అనేకులకు దీవెన. నీ వెలుగు నీ ఇంటికి దీవెన. నీ వెలుగు నీ కాంతి నీ యొక్క కుటుంబానికి దీవెనగా దేవుడు చేస్తాడు. ఆజ్ఞ. ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం. ఆరాధనకు దీవెన కొరకే రండి. అల్లరి కొరకు వాళ్ళని చూడడం, వాళ్ళకి పేర్లు ఎట్టడం కొరకు, వాళ్ళు అలాగే ఇలాగ అనడం కొరకు అంతే అస్సలు రావద్దు. దీవెన పట్టుకుని వెళ్ళిపోవాలి. ఆరాధనకి వెళ్ళామంటే ఎవరు దీవిస్తారు? ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఆయనే దీవిస్తాడు. ఎక్కడో కూర్చుంటాం ఆరాధన అయ్యే వరకు. అదే మనకు దీవెన. నిన్న మూఢనమ్మకంతో రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. అంచెలంచెలుగా ఇచ్చేస్తాడు. ఫలించడు కొమ్మలుగా ఆశీర్వదిస్తాడు. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదిస్తాడు. ఇంట్లో ఉన్న చీకటినంతని దేవుడు వెలుగుగా మార్చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞయే దీపం. వెలగాలంటే ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. ఆరాధనలో ఉండండి, అదే ఆజ్ఞ. మందిరంలో ఉండండి, అదే ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోయినా పర్లేదు. కుళ్ళి మాత్రం కసి కుళ్ళి ఏమి అలాంటివి ఏం పెట్టద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ కసొద్దు, కుళ్ళొద్దు, ఈర్ష్యొద్దు, ద్వేషవద్దు. ఎందుకంటే మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే. మా వాళ్ళు అందరినీ కొట్టేస్తున్నారు, కాల్ చేస్తున్నారంటే అప్పుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దీపములు వెలుగును విడి. ఆజ్ఞయే దీపం, వాక్యమే దీపం, దేహమునకు కొన్నే దీపం. దీపం దీపం. అలాగే మరి ఎక్కువ వచ్చిన మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం కూడా చదువుతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము, లోక సువార్త 12వ అధ్యాయము 37వ వచనం కూడా చదువుతారు. ప్రభువు వచ్చి
మెలకుగా ఉండుడి. దేవునికి స్తోత్రం. మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి. రాత్రి 1 గంట వరకు మా ఈదిలో ఒక ఆయన మెలకుగా ఉన్నారు. ఎందుకంటే ఉన్న కాపలా కాపులేరా దేవా, ఈ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి దీవించని నేను వెళ్ళి లోనకి వెళ్ళిపోయాను అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సైకిల్ దొరుకును గాక. ఆమేన్, ఆమేన్. మెలకువ, మెలకువ, మెలకువ. కాలేజీలు జాయిన్ అవ్వర్రా, చదవండి. తల్లిదండ్రులు ఆశపడేదేంటి? మీరు బాగా చదువుకోవాలి, ఉద్యోగులుగా ఉండాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడెక్కడో చదువుకోవాలి. బహుధనవంతుల పిల్లలు వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు కదా, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో జాయిన్ చేసేస్తున్నారు. వేళంగికి నడ కూతురికి మధ్యలో ఉంది కాలేజీ. అంటే అటు వెళ్ళాలన్నా, ఇంకో ఊరు వెళ్ళాలన్నా రెసిడెన్షియల్ స్కూల్లో నుండి తప్పించుకుని వేరే ఊరు వెళ్ళాలన్నా 2-3 మైళ్ళు నడాలా, లేకపోతే బస్సు ఎక్కాలండి. ఊరికి మధ్యలో వదిలేస్తున్నారు పిల్లలు. కోటీశ్వర్లు అందరూ వాళ్ళు. ఎందుకు? పిల్లలు బాగుపడాలని. తిరుమలలో వదిలేశాడు మా ఫ్రెండ్ 2 కూతుల్ని కూడా. ఒకటప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీర్ మొన్న రాసింది, జాబ్ వచ్చేసింది. అబ్బాబా మన గార్విక్ అయిపోతుంది. అబ్బాబా పెళ్ళిడు వచ్చేసరి మనమే తినిపించేస్తున్నాం వాళ్ళకి. అమ్మా తినమ్మా, తినమ్మా. గారాలొద్దు, గారాలొద్దు. మెలకుగా ఉండరు. దేవుని స్తోత్రం. ఆడపిల్లలకి పనులు నేర్పండి అమ్మాయి. ఆడపిల్లలకి పనులు నేర్పండి. నేను కాబట్టి అమ్మగారిని ఏం తిడతలేదు. ఎలా కాసినా, ఎలా చేసినా, ఎలా వండినా తినేస్తున్నాను. 6 అంగుళాలు లోనకు పోవాలి పొట్ట. నేను ప్రార్థన చేసుకుంటే 12 అంగుళాలు బయటకు వచ్చేలాగా వండుతుంది ఆవిడ కూరలో. ఏం చేస్తాం? ఏం అనకూడదు. రోజులు మంచి లేవు, మంచి కాదు. దినములు చెడ్డవి కాదు. ఆవిడలో కానీ సైతాన్ని దూరేసి డాబా పైకి ఎక్కేసి కిందకి దూకేసింది అనుకో, నన్ను మూసేస్తారు. దేవునికి స్తోత్రం. కనుక అమ్మ ఆడపిల్లలకి అందరి పిల్లలకే కూరలు వండమని. నీ ఇంట్లో 15 ఏళ్ళు పిల్ల ఉందనుకో, కూర వండమని నువ్వు రోజు ఎలా వండుతుంది? నువ్వు వండినట్టు వండాలి, నీకన్నా బాగా వండాలి. పనులు నేర్పండి, ఆడపిల్లలకి పనులు నేర్పండి. ఇదిగో పూర్వం ఆడపిల్లలందరూ మా అమ్మోళ్ళు అందరూ పనులు వాళ్ళ అమ్మోళ్ళు నేర్పారు కనుక, బాగా పెట్టారు కనుక ఇంతకాలం అయినా సరే ఏ తెగులు లేకుండా, ఏమీ రాలిపోకుండా బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చల్లదన్నమే కదా, ఆ పచ్చిమిరకాయే కదా తిని బతుకో. టిఫిన్స్, లేటెస్ట్ టిఫిన్స్. మనం టిఫిన్ హోటల్ ఒకటే కాదు, టిఫిన్, మీల్స్, స్వీట్స్ 3 వచ్చేసినాయి. వద్దు 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 వద్దు. మెలకువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జూన్ నెల అంతా టీవీలో చూపించాడు. హైదరాబాద్ అన్ని హోటల్లో వండినటువంటి అన్ని హోటల్స్ చెక్ చేశారు. ప్రతి హోటల్లో మాంసం కూడా వారం రోజుల కిందట మాంసం పట్టదు. అయితేనే 100 రూపాయలు ఖర్చు, 1,00,000 రూపాయలు మందు హాస్పిటల్కి ఎట్టింది ఒక ఆవిడ. పలావు 100 రూపాయలు కాదని ఆ హోటల్లోకి వెళ్ళి 100 రూపాయలు తింది. అది అరిగి మళ్ళీ కిందకు వచ్చి ఆరోగ్యం రావడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిందట. మన ఇంట్లో మనం వండుకుందారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బియ్యం కూడా మనకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు. విశ్వాసరా అమ్మ? బియ్యం ఎవరన్నా తెస్తున్నారా? డబ్బాలు ఇప్పుడే చూసాను అన్నీ ఖాళీగా ఉన్నాయేటి. ఎవరికి బియ్యం ఇస్తలే. అందరూ ఎవరికి కూడా తెల్ల కార్డులు లేవో నాకులాగా. అందరూ కూడా GST కడుతున్నారా? అమ్మా బియ్యం తేవాలరా. మీరు తెచ్చిన బియ్యమే తింటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే కళ్ళద్దం పెట్టుకోకపోయినా సరే టీవీ కనబడుతుంది. కాబట్టి మీరు బియ్యం తెచ్చేవారు బియ్యం తేవాలి. 6 నెలల్లో దేవుని సన్నిధికి బియ్యం తెచ్చిన వారందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మెలకువ, మెలకువ. పిల్లల విషయంలో పెద్దోళ్ళు అయిపోతున్నారు. వయసు వచ్చేస్తుంది, మేసాలు వచ్చేస్తున్నాయి కదా. వదిలే గంటే ఎక్కడో దిక్కి. గవర్నమెంట్ ఎన్నెన్నో హాస్టల్స్, ఎన్నెన్నో కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతుంది. వాళ్ళని అక్కడ పెట్టే, నువ్వు ఎక్కడ మోకాళ్ళే అంతే. దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. 12 మందిని ఇచ్చావు దేవా, ఎవడెక్కడ ఉన్నాడో నాకు తెలదు. ఒకడికే పడదు, ఒకడంటే ఒకడికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎక్కడున్నది వాళ్ళని జాగ్రత్తగా చూడదేవని యాకోబు వాళ్ళందరినీ గెంటేసి బయటికి అడవిలోకి యాకోబు ప్రార్థన చేసుకునేవాడు. యాకోబు ప్రార్థనే యాకోబు కొడుకుల్ని కాపాడింది. దేవుని స్తోత్రం. యాకోబుకున్న 4 భార్యలు ప్రార్థన కాదు. యజమానుడా నీ ప్రార్థనే. ఏదో మూలకు వెళ్ళిపో, ఏ పిల్లకాల వైపు వెళ్ళిపో, ఏ చెట్టు కింద 10 నిమిషాలు నీ కొడుకుల కొరకు కూతుళ్ళ కొరకు ప్రార్థన చేసుకో. ఎవరు లేని స్థలాలకు వెళ్ళిపో. ఒకరి వల్ల ఏ ఉపయోగం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంట్లోనే. పక్కన పెట్టే, వాళ్ళ మాట విన్నవా నువ్వు వాళ్ళలాగా అయిపోతావు. ఏ ఉపయోగం లేని వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడతారు. తక్కువ కానుక ఇచ్చేవారు ఎక్కువ మాటలు మాట్లాడతారు. ఎక్కువ కానుక ఇచ్చేవారు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సహోదరి మెలకువ మెలకువ. ఆరోగ్యం 60 వచ్చేసింది. 3 పూట్ల తినేది 1 పూట తగ్గించు. ఎందుకు ఇంత పొట్ట ఇలాగ వచ్చేస్తుంది మన అందరికీ? 60 ఏళ్ళు తినేసిన కొవ్వు ఇది అంతానే బాగానేస్తారు. ఇంకా మూలుగు దుమ్ములు సారు, ఇంకా అన్నీ కూడా కాయగూరలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నడుములు కట్టుకొనిడి, మనస్సులు కట్టుకొనిడి, దీపము వెలిగినవిడి, మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 గంటలకే లేచిపోయి ఎవరు పాడని గీతములో యేసుతో నేను పాడుటకై, ఎవరు పాడని గీతములో యేసుతో నేను పాడుటకై, వేకువనే లేచి స్తుతిస్తూ అందరూ చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మెలకువగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, శ్వాస ఎప్పుడు వస్తుందో తెలీదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. మెలకువ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందముతో సాగెను ఆనందము. దేవునికి స్తోత్రం. మనస్సులను కాచుకొనిడి, దీపములు వెలిగినవిడి, మెలకువగా ఉండి. 40వ వచనం కూడా చదివేరా, ముగించేసుకుంటారు. 40వ వచనం కూడా చదివేమా? సిద్ధముగా ఉండుడి. ఓడిపోవడానికి కాదు, గెలవడానికి. సిద్ధముగా ఉండుడి. సిద్ధముగా, ప్రార్థనకు సిద్ధముగా, దేవుని సన్నిధిలో గడుపడానికి సిద్ధముగా, మనకు కావలసినవి దేవుని నుండి పొందుకోవడానికి ఆయనతో సహవాసమునకు సిద్ధముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సహోదరి సిద్ధముగా ఉండుడి, మెలకువగా ఉండుడి, దీపము వెలుగునీయుడి, మనస్సులను కట్టుకొనిడి. సిద్ధం సిద్ధం. ఎప్పుడు కరువు వచ్చినా పర్లేదు, ఎప్పుడు ప్రపంచ దేశాలు యుద్ధం వచ్చినా మా ఇంట్లో సంవత్సరానికి సరిపడగా ఆహారం ఉండాలి. సిద్ధపడండి. ఎందుకు ఉండదు? నువ్వు అనుకుంటే జరుగుతుంది. వారు అనుకునేరి, దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకునేరి కనుక వారు బాబేలు పర్వతాన్ని కట్టగలిగారు. దేవుని స్తోత్రం. మనిషి యొక్క ఆలోచనకు దేవుడు భయపడినట్టుగా అక్కడ ఇలా కట్టేస్తారా అని, నా దగ్గరికి వచ్చేస్తారు కట్టేస్తారని దేవుడు అక్కడ బాబేలు వారి భాషలు. నీవు సరి అయిన నిర్ణయం, సరి అయినటువంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నీవు నిర్ణయం నెరవేరిపోతుందిరా, నువ్వు సిద్ధం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అన్నిటికీ సిద్ధపడతాం దేవుని సన్నిధికి వెళ్ళడానికి. అలాగనే దైవారాధనకు, ప్రార్థనకు సిద్ధపడవరా. దావీదు అంటాడు, దేవా వేకువనే నేను నిన్ను. తంబురా సితారా, ఎంత దూరం ఆలోచించాలరా మాటలకు అర్థాలు. అయ్యే చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు. తంబురని సితారని ఎందుకు మేలుకోమంటున్నాడు? నేను రెడీగా, నేను సిద్ధంగా ఉన్నాను. తంబురా సితారా దేవుని ఆరాధించడానికి మీరు సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన పరిశుద్ధ. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గ్లోరియా స్తోత్రం. యేసు రక్తమే, యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. మరి సిద్ధంగా ఉందారా? ఎవరి మట్టికి వారే సిద్ధము చేసుకోరు. పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధము
సిద్ధము చేసుకొనుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కుమార్తె సంఘము తనను తానే సిద్ధపరచుకోవాలి. పెళ్లి కూతుర్ని ఎవరు సిద్ధపరుస్తారు? వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ వదిన గారులు, పెళ్లి కూతురులు. అయితే లోకంలో పెళ్లి కూతురు, సంఘం అనే పెళ్లి కూతురు తనను తానే నీ మట్టికి నువ్వే పాపిడి మీద ఎట్టుకోవాలన్నమాట. అంటే నీ మట్టికి నువ్వే మార్పు చెందాలి, నీ మట్టికి నువ్వే మారు మనసు పొందాలి, నీ మట్టుకు నీవే ఆత్మవరములు పొందాలి, నీ మట్టుకు నీవే ఆధ్యాత్మికమైనటువంటి లోతులలోనికి వెళ్ళాలి. చప్పట్లు కొడతారు అందరూనే. హల్లెలూయా. కనుక ప్రభుని ఎదుర్కొనడానికి సిద్ధపడదారు. మారు మనసు వేరు, దేని రక్షణ సువార్త వేరు. ఈ దినం వర్తమానము మనం రాకడ కొరకు సిద్ధపాటు, ఎదురు చూచుట. మనస్సులు కట్టుకోండి, దీపములు వెలుగునివిడి. ప్రభు రాకడ కొరకు సిద్ధముగా ఉండండి, మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెలకువగా ఉన్నవారు, సిద్ధముగా ఉన్నవారు ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడతారు. దేవుని బిడ్డ, ఈ త్రోవను వెళ్ళకూడదు, వెళ్ళడం అపాయము, మానే అంతే, మానేయడమే. ఇదిగో ఈ అలవాటు మానే అంతే. ఇదిగో ఈ తిండి ఎంతవరకు తిన్నాం మానే. ఇదిగో ఇలా ఆలోచించకూడదు మానే. ఇదిగో ఈ విధమైనటువంటి మనం మూర్ఖులుగా ఉండకూడదు, మానేద్దారి. దుష్ట సాంగత్యము మంచి నడవడికనే. మంచివాడివే నువ్వు, దేవుని బిడ్డ, దుష్టులతో సాంగత్యం చేసావు, శోధన, వేదన, కన్నీరు ఎందుకు? ఇదంతానే మానేద్దారి. ప్రీతి అని బిడ్డారా, నెమ్మదిగా జీవితం జీవిందారి. ప్రభు రాకడ కొరకు అందరము సిద్ధపడి ఉందాము, మనమంతా సిద్ధముగా వెళదాము, మనమంతా ఉందాము, మనమంతా సిద్ధముగా వెళదాము. అదిగో రాబోతున్నాడు, అదిగదిగో రాబోతున్నాడు, మనమంతా సిద్ధపడి ఉందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రభు బల్లారాధనలకు వెళ్ళిపోతారు. బల్లారాధన తీసుకునే వారందరూ కూడా మరి ఆవరణంలోనికి రండి. బల్ల ఆరాధన